అందరికీ నమస్కారం. కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అనే నానుడి వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాము. కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అనే నానుడి ప్రజల్లో చాలా ప్రసిద్ధి పొందింది. దీనికి పూర్వకాలం నుంచి కొన్ని నమ్మకాలు, పురాణ కథలు ఉన్నాయి. దీనికి శాస్త్రీయ కారణాలు కూడా ఉండవచ్చు. కొన్ని పురాణాల ప్రకారము కాకి యమదూతని ప్రతినిధిగా లేదా అతిథుల రాకకు సంకేతంగా పనిచేస్తుందని నమ్ముతారు. ఈ కారణంగా కాకి అరిస్తే ఇంటికి అతిథులు వస్తున్నారు అనే నమ్మకం స్థిరపడింది. గరుడ పురాణము, స్కంద పురాణము వంటి గ్రంథాల్లో కూడా కాకి కొన్ని పరిణామాలకు ముందుగా సంకేతాలు ఇస్తుంది అనే భావన రాసి ఉంది. హిందూ ధర్మం ప్రకారము పితృదేవతలకు కాకి ప్రీతిపాత్రమైన పక్షి. ముఖ్యంగా కాకులు ఎక్కడైనా ఎక్కువగా అరుస్తూ ఉంటే అక్కడ ఎవరైనా వేడుక జరుపుకోవటం లేదంటే గుంపుగా జనసమూహం వచ్చే అవకాశం ఉందని పెద్దవాళ్ళు గుర్తించారు. దీంతో కాకి అరిస్తే చుట్టాలు రాబోతున్నారు అనే నమ్మకం ఏర్పడింది. శాస్త్రీయ కారణాలు చూద్దాం. కాకులు సమాజంలో సంచరించే తెలివైన పక్షులు. అవి మానవ కార్యకలాపాలను ముందుగా గుర్తిస్తాయి. ఒక కథ ప్రకారము సీతాదేవి లంకలో అశోకవనంలో ఉండగా సీతాదేవి నిరాశ, భయంతో దేవతలను ప్రార్థిస్తూ ఉంది. ఆ సమయంలో అశోకవనంలో మర్రి చెట్టు కొమ్మ మీద కొన్ని కాకులు వచ్చి అరవడం ప్రారంభించాయి. అందులో ఒక కాకి సీతాదేవిని చూస్తూ అరవడం ప్రారంభించింది. సీతాదేవి ఈ కాకి అరవడం శుభసూచకంగా భావించి దీనివల్ల ఏమైనా శుభవార్త వస్తుందా అని మనసులో ఆశపడింది. కాకి అరుస్తున్న తరుణంలో హనుమంతుడు శ్రీరామ జపాన్ని చేస్తూ సీతామాత దగ్గరికి వచ్చు తాను రామదూతగా వచ్చాడని ధైర్యం చెప్పి రాముడు ఇచ్చిన అంగుళీకాన్ని రుజువు చూపించి రావణుని చంపి రాముడు త్వరలో మీకు విముక్తి కలిగిస్తాడని చెబుతాడు. ఆ కాకి అంతవరకు అరుస్తూ కావు కావు అని సీతమ్మ ముంగిట వాలగా, నీ అరుపుతో నాకు శుభసూచకం వచ్చింది. ఏ చెట్టయితే నాకు నివాస గృహంగా ఉన్నదో అటువంటి ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభసూచకం అవుతుందని, నీ వంశం ఉన్నంత వరకు అది లోకానికి శుభదాయకం అని వరం ఇచ్చింది. పురాణాల్లో పక్షులు భవిష్యత్తును ముందుగా చెప్పగలవు అనే నమ్మకాలు ఉన్నాయి. కాకి అరుపు హనుమంతుడి రాకకు సంకేతమా లేదా అనేది యాదృచ్ఛికమైన సంఘటన అనేది ఆధ్యాత్మిక విశ్లేషణలో ఉన్నది. ఇది పూర్తిగా నమ్మవలసిన విషయమూ కాదు, కానీ కొట్టిపారేయవలసిన విషయమూ కాదు. ఈ సామెత రామాయణ కాలం నుండి మన వరకు కాకి అరుపు శుభసూచకంగా భావిస్తాం. ఓం తస్సత్.